నమస్కారం. నా పేరు మాసాడి ముత్యంరావు, బోర్నపల్లి గ్రామము, హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి గ్రామ 14వ వార్డు కౌన్సిలర్ మా భార్య మాసాడి స్వరూప గారు. గత 3 రోజుల క్రితం మంచికట్ల రాజేంద్ర ప్రసాద్ అని మరియు వారి తనయుడు నా మీద లేనిపోని ఆరోపణలు చేశారు. నేను వారి భూమి ఆక్రమించుకొని గృహం నిర్మించుకున్నా అని చెప్పి నాపై ఆరోపణలు చేశారు. నిజంగా ఆ భూమి అతని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చింది వాస్తవం. నాకు 26/7/1999 అంటే 25 సంవత్సరాల క్రితం నాకు విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగినది. వారు అన్నట్టు నేను మొత్తం కొనుగోలు చేసిన భూమి 18 గుంటలు. 18 గుంటలకు వారు డబ్బులు కూడా తీసుకోవడం జరిగినది. ఈ నా మీద ఆరోపణలు చేసిన ఎవరైతే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడో వారు 4 అన్నదమ్ములు. వారిలో వారి సోదరులు 2 కరీంనగర్లో ఉంటారు, ఇంకో అతనికి శ్రీనివాస్ అని ఇక్కడనే ఉంటారు, ప్రస్తుతం ఆయన చనిపోయిండు. ఈ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తే మధ్యవర్తితో వహించి కరీంనగర్లో ఉన్న వాళ్ళ 2 అన్నదమ్ములను ఇక్కడికి రప్పించి నాతో భయానిపించి విక్రయించడానికి ముందు వ్యవహారం చేసింది ఇతనే. నా దగ్గర అందరు వారికంటే ఎక్కువ ఇతను 1 గుంట పైసలు అప్పుడు అదనం కూడా తీసుకోవడం జరిగినది. వీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా ఈ సంతకం నాది కాదు అన్నప్పుడు కూడా ఈ వివరం మొత్తం వాళ్ళ భార్య కానీ ఆ రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. వారు నన్ను ఏమన్నారంటే ఎంతో కొంత ఏదన్నా ఆర్థిక సహాయం చేయరాదు అని అంటే, కొన్న భూమికి నీకు ఆర్థిక సహాయం ఎట్లా చేస్తా, అట్లా చేయలేము అని చెప్పి నేను చెప్పడం జరిగినది. వాస్తవంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నది వాస్తవం. వారి 18 కొనుగోలు చేసిన తర్వాత ఫీల్డ్లో హద్దులు కొలత చేసే క్రమంలో భూమి 12.5 రావడం జరిగినది. 12.5 వచ్చిన తర్వాత వారు చుట్టుపక్కల అప్పుడు 25 సంవత్సరాల క్రితం వారు సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. సర్వే చేసినా కూడా చుట్టూ ఇండ్లు అలా చేసినప్పుడు ఆ ల్యాండ్ రాకపోవడం వలన ఈ 12.5 లేనిది నాకెందుకని 12.5 రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగినది. మిగతా డబ్బులు కూడా వాళ్ళు నాకు ఇవ్వాల్సి ఉన్నది, అవి ఇంకా ఇవ్వనే లేదు. సరే అప్పుడున్న పెద్ద మనుషులు ఉన్నారు కదా అంటే అది కొన్న తర్వాత 2-3 ఏళ్ళు జరిగిన తర్వాత అప్పటికిప్పుడు రేట్లు పెరిగినాయి కదా, అవి నాకు తిరిగి ఇవ్వడానికి వాళ్ళకు డబ్బులు లేవు కదా, వాళ్ళు అక్కడికే అమ్ముకుంటారు కదా, తిరిగి ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గత 4 రోజుల నుంచి మా ఇంటికి వస్తే కూడా ఇదే విషయం చెప్పడం జరిగినది. వీరు ఇకపై నా మీద కానీ మా భార్య మీద కానీ రాజకీయ దురుద్దేశంతో వీరు ఎవరో వెనుక ఉండి నడిపించినట్టు నాకు అనిపిస్తున్నది. వీరు ఇంకొకసారి నా మీద ఎలాంటి ఆరోపణలు చేసినా ఏది చేసినా నేను చట్టపరంగా క్రిమినల్ చర్యలకు కానీ సివిల్ చర్యలకు కానీ నేను చట్టరీత్యా వీరిపై తగు చర్యలకు నేను వెళ్తాను. అదే విధంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే మీడియా మీద కూడా నేను చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఇంతటితో నేను ఫర్దర్ రేపు నేను తదుపరి చర్యలకు. సార్, మీ ఇంటికి వచ్చి వాళ్ళు ఈ భూములు మావయ్యని పెద్ద మనుషులను తీసుకొని వచ్చారట కదా, అప్పుడు మీరు ఆ పెద్ద మనుషులకు ఏం చెప్పారు? పెద్ద మనుషులు తీసుకొని రాలేదు. వాళ్ళు 2 వాళ్ళ బంధువు ఉంటాడు, ఒక అతను లక్ష్మీనారాయణ అని ఊళ్ళే. అతని మా దగ్గరికి వచ్చిన తర్వాత అతని దగ్గర వేరు, అతని దగ్గర పోతే అతను నాకు ఇట్లా ముత్యారావు ఇట్లా అని చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంటే పోయాను. నేను పోయినాక ఆయన ఏమన్నాడు కదా అంటే, రాజేంద్ర ప్రసాద్ నీది సంతకం కాదు, నీ ఫోర్జరీ అంటున్నావు కదా, ఈ మీ 4 అన్నదమ్ముల సంతకాలు ఉంటాయి కదా, మరి నీ ఒక్కదైతేనో వేరు, మరి నీ సంతకం మీ 4 అన్నదమ్ములలో నీ సంతకం ఉన్నది, మరి నువ్వు ఎట్లా పెడతావు, మీ అన్న ఎట్లా పెడతాడు, మీ అన్నలు ఎట్లా పెడతారు అని ఆయన అడిగితే, నేను వాళ్ళ అన్నదమ్ములతో కుమ్మాయికి రిజిస్టర్ చేసుకున్నాను అంట. నేను వాళ్ళ అన్నదమ్ముల కరీంనగర్ కూడా మొన్న ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళంతా కరెక్టే, అదేం ఫేక్ ఏం కాదు, అది చేసింది వాస్తే అంత కరెక్ట్ అని వాళ్ళు చెప్పారు. లేదంటే వాళ్ళు ఇంకేమన్నారంటే వాడు ఏదో అది ఆరోగ్యం బాగాలేక బాగా లాస్ అయ్యిండు, ఆ లాస్ అయ్యి మెంటల్ ఖరాబ్ అయ్యి వాళ్ళ భార్య ఒత్తిడితో అంతా చేస్తున్న ముత్యాలు అదంతా మేము ఉన్నాం కదా, అదంతా వాస్తవంగా ఒరిజినలే, వాడు ఏం చేసుకుంటారో చేసుకొని అని చెప్పడం జరిగింది. అంటే ఒక్క రాజేంద్ర ప్రసాద్ వచ్చాడా, మిగతా వాళ్ళు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు? ఎవరు రాదు, రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి చర్యలు అంటే, నేను చేసింది రిజిస్ట్రేషన్ ఒరిజినల్ రిజిస్ట్రేషనే కాబట్టి వీరు ఏ ఆధారం లేకుండా ఫోర్జరీ అని చెప్పి నన్ను రాజకీయంగా బదనాం చేసి నేను పార్టీ పేరు నా రాజకీయ పదవిని వాడుకొని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను వారి పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నాను.